నీటిపారుదల రంగంలో కీలక ప్రాజెక్టుగా పేరొందిన కాళేశ్వరం ప్రాజెక్టు చుట్టూ గత కొన్ని సంవత్సరాలుగా అనేక రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ మహా ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ బరాజ్ కుంగడం, దానిపై కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిషన్ వేయడంతో రాజకీయ ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతూ వచ్చాయి. గత కేసీఆర్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఆరోపణలు రావడం, వాటిని వెంటనే ఖండిస్తూ వివరణాత్మకంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడడం జరుగుతోంది. ఈ నేపథ్యంలో వెలువడిన విచారణ కమిషన్ రిపోర్ట్, తదనంతర రాజకీయ పరిణామాలపై ప్రముఖ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు కమెంట్ ఇప్పుడు చూద్దాం. తెలంగాణలో కాళేశ్వరం ప్రాజెక్టుకు చెందిన మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘట్టంపై రాజకీయ దుమారం కొనసాగుతూనే ఉంది. ఈ బ్యారేజీ దెబ్బతిన్న విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పిసి ఘోష్ నేతృత్వంలో కమిషన్ను నియమించింది. ఘోష్ దాదాపు 16 నెలలు విచారణ చేసి ఒక నివేదికను సమర్పించారు. ఇందులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి టి హరీష్ రావులతో పాటు పలువురు అధికారుల పాత్రను తప్పుపట్టింది. అలాగే ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న ఆనాటి ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ను కూడా ఆక్షేపించింది. రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క తదితర మంత్రుల సమక్షంలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నివేదికలోని ముఖ్యమైన అంశాల సారాంశాన్ని ఒక ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. కేసీఆర్ తన పార్టీ నేతల సమావేశంలో ఒక వ్యాఖ్య చేస్తూ అది కాంగ్రెస్ కమిషన్ అని ఘోష్ కమిషన్ను విమర్శించారు. ఈ నివేదిక పేరుతో కొన్ని అరెస్టులు కూడా జరగవచ్చని ఆయన అంచనా వేశారు. తదుపరి హరీష్ రావు బీఆర్ఎస్ పక్షాన మరో 1 పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. అందులో కమిషన్ చేసిన పలు అబ్జర్వేషన్స్ను తప్పుపట్టారు. హరీష్ అలా చేయడం న్యాయ వ్యవస్థను కించపరచడమేనని ఉత్తమ్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ రకంగా సాగిన వాద ప్రతివాదాల్లో ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అన్నదానిపై ఇప్పటికిప్పుడే ఒక అభిప్రాయానికి రాలేం. కమిషన్ చేసిన ముఖ్యమైన అబ్జర్వేషన్లు కొన్ని ఉన్నాయి. కాళేశ్వరం నిర్మాణంపై ప్రభుత్వ స్థాయిలో కాకుండా కేసీఆర్ ఏకపక్షంగా తీసుకున్నారన్నది ఒక అభియోగం. మేడిగడ్డ వద్ద నిర్మాణానికి రిటైర్డ్ ఇంజనీర్లతో కూడిన ఒక కమిటీ వ్యతిరేకత తెలిపినా ఆనాటి ప్రభుత్వం పట్టించుకోలేదు. కొందరు కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చే యత్నం జరిగిందని, నిబంధనలకు విరుద్ధంగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తప్పుడు డిజైన్లు ఇచ్చిందన్నది వేరొక ఆరోపణ. అధిక వడ్డీకి 84,000 కోట్లు అప్పు చేయడానికి కూడా నివేదికలో తప్పుపట్టారు. ఈ విషయాలన్నింటినీ ఉత్తమ్ కుమార్ రెడ్డి వివరించారు. శాసనసభలో చర్చించిన తర్వాతే తదుపరి చర్యలు చేపడతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ నివేదికలో కొంతమంది కీలక అధికారుల పాత్ర గురించి విస్మరించారన్న వాదన ఉంది. మేడిగడ్డకు బ్యారేజ్ మార్చడం వల్ల 6,000 కోట్ల నష్టం జరిగిందని కమిషన్ అభిప్రాయం. స్థల ఎంపికపై నిపుణుల కమిటీ అభిప్రాయాలను ఎందుకు పరిగణనలో తీసుకోలేదో కేసీఆర్ వివరించవలసి ఉంటుంది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఎలా ముందుకు తీసుకువెళ్లనిచ్చిందన్న ప్రశ్న వస్తుంది. ప్రస్తుతం కాంగ్రెస్ మంత్రిగా ఉన్న తుమ్మల నాగేశ్వరరావు అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వంలో కూడా మంత్రిగా గోదావరిపై నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు సబ్ కమిటీలో సభ్యుడిగా కూడా ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ప్రాజెక్టును సమర్థించినట్లే కదా. ఈ ప్రాజెక్టుపై విచారణ సిబిఐకి అప్పగించాలని బీజేపీ డిమాండ్ చేస్తుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం అలా చేస్తుందన్నది ఒక ప్రశ్న. తద్వారా ఈ బాల్ను బీజేపీ కోర్టులో వేస్తుందా? అలా జరిగితే కాంగ్రెస్ చేతిలో నుంచి ఒక ఆయుధం పోయినట్లు అవుతుంది. కనుక ఆ పని చేయకపోవచ్చు. మాజీ మంత్రి హరీష్ రావు చేసిన వాదన కూడా సమర్థంగానే ఉందని చెప్పాలి. ఇది ఏకపక్ష నిర్ణయం కాదని అసెంబ్లీలో కూడా చర్చ జరిగిందని ఆయన అంటున్నారు. మొత్తం 665 పేజీల రిపోర్టు కాకుండా సంక్షిప్త నివేదికను బహిర్గతం చేస్తే సరిపోతుందా అని ఆయన ప్రశ్నిస్తున్నారు. తుమ్మిడిహెట్టి వద్ద నీటి లభ్యత సరిపడా లేదని కేంద్ర జల సంఘమే చెప్పిందని హరీష్ రావు వివరిస్తున్నారు. మరి కమిషన్ అందుకు విరుద్ధంగా తన నివేదికలో ఎలా పెట్టిందో తెలియదు. అలాగే మంత్రివర్గ ఆమోదం ఉందన్న హరీష్ వాదనకు కేబినెట్ తీర్మానాలు చూపించాల్సి ఉంటుంది. ఎన్నికలకు ముందు చోటు చేసుకుని ఉదంతం బీఆర్ఎస్కు నష్టం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కమిషన్ నివేదికను దృష్టిలో ఉంచుకుని కేసీఆర్పై కేసులు పెట్టే వరకు వెళుతుందా లేదా అన్నది చర్చనీయాంశం. దానివల్ల కేసీఆర్కు సానుభూతి వస్తుందని అనుకుంటే దీన్ని ప్రచారాస్త్రంగా మాత్రమే వాడుకోవచ్చు. బీఆర్ఎస్ మాత్రం ఎదురుదాడికి సన్నద్ధమవుతోంది. కాటన్ దొర మాదిరి కేసీఆర్ తెలంగాణకు నీళ్లు ఇవ్వడానికి కష్టపడితే కాంగ్రెస్ పార్టీ దాన్ని నీరుగార్చే యత్నం చేస్తోందని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తోంది. ఎస్ఎల్బీసీ టన్నెల్ కోరడం, పోలవరం డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన ప్రమాదం, ఇలాంటి వాటిని ఈ సందర్భంగా హరీష్ రావు, కేటీఆర్ తదితరులు ప్రస్తావిస్తున్నారు. ప్రమాదాలు జరిగితే దాన్ని ముఖ్యమంత్రికి అంటగడితే ఇప్పుడు ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన ఘటనకు రేవంత్, ఉత్తమ్ కుమార్లు బాధ్యత వహిస్తారా అని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైతే మరీ తీవ్రమైన చర్య తీసుకుంటా అన్నది సందేహమే. కాకపోతే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. బీఆర్ఎస్ మాత్రం డిఫెన్స్ నుంచి అఫెన్స్లోకి వెళ్ళడానికి ప్రయత్నిస్తోంది. అందుకే కేసీఆర్ దీన్ని కాంగ్రెస్ కమిషన్ నివేదికని ధ్వజమెత్తితే కేటీఆర్ ఈ నివేదిక ఒక ట్రాష్ అన్నారు. హరీష్ రావు ఇది రాజకీయ కుట్రగా అభివర్ణిస్తున్నారు. రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు ఎలా ఉన్నా, ఏమాత్రం అవకాశం ఉన్నా వెంటనే ఆ బ్యారేజీకి రిపేర్లు చేయించి నీటిని ప్రజలకు అందుబాటులోకి తేవడం ఉపయుక్తమని చెప్పాలి.